థర్మల్ పవర్ ప్లాంట్లో యాష్ కంటెంట్ దేని కంటెంట్ అండి? యాష్ కంటెంట్ డాష్ పర్సంటేజ్ ఎంత శాతము? డాష్ పర్సంటేజ్ ఎంత శాతము? నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ బాయిలర్ టెంపరేచర్ అండ్ బాయిలర్ ప్రెషర్. ఆన్సర్ టెంపరేచర్గా ఫస్ట్ రాసింది 300 degrees Celsius. ప్రెషర్ టెంపరేచర్ ఏమో ఎంత? 300 degrees Celsius. నెక్స్ట్ ప్రెషర్ 70 kg/cm². 70 kg/cm² నుండి 70 kg/cm² టు 160 kg/cm². 160 kg/cm². ఏంటిది అది? బాయిలర్. నెక్స్ట్ థర్మల్ పవర్ ప్లాంట్లో హ్యాష్ని హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి హౌ మెనీ టైప్స్ ఎన్ని రకాలు? నెంబర్ 1 మెకానికల్ సిస్టమ్. నెంబర్ 2 స్టీమ్ సిస్టమ్. నెంబర్ 3 ఫినామినెంట్ సిస్టమ్. PNEUMATE ఫినామినెంట్ సిస్టమ్. నెంబర్ 4 హైడ్రాలిక్ సిస్టమ్. నెక్స్ట్ ఇన్ అవర్ ఇండియా మన దేశంలో యాష్ హ్యాండ్లింగ్ విధానం కోసం విచ్ మెయింటెనెన్స్ ఈజ్ యూజ్డ్? ఏ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు? ఏ రకమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ హైడ్రాలిక్ సిస్టమ్. ఏ సిస్టమ్ అండి? హైడ్రాలిక్ సిస్టమ్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నోది? ద కోల్ క్రష్డ్ మిల్స్. కోల్ని క్రష్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బాల్ మిల్స్ యొక్క ఉపయోగం ఏమిటి? ఏ మిల్స్ అండి? బాల్ మిల్స్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆన్సర్ సపరేట్ ఆఫ్ ది మెటల్స్ని సపరేట్ చేయడం. ఒకసారి వినండి, మీకు కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వినండి. ఏంటది అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతాడో మనకు తెలియదు కాబట్టి మీకు కొన్నే క్వశ్చన్స్ ఇప్పుడు రాయించిన, మిగతా క్వశ్చన్స్ టాపిక్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ వినండి. అనగనగా థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటి ఒక మనిషి లేదా థర్మల్ పవర్ ప్లాంట్ అనే ఒక ఆవును పెంచుతున్నాం. బాగా వినండి, ఒక ఆవును పెంచుతున్నాం. ఆవుకి ఏం చేయాలి? గడ్డి వేయాలి. ఆవు మనకి ఏమిస్తుంది? పేడ ఇస్తుంది.
దాంతోపాటుగా ఆవు మూత్రాన్ని కూడా ఔషధాలలో వాడుతారు. అంటే అన్ని ఆవుల మూత్రాలు వాడరు, కేవలం దేశవాళీ వాటిని అంటాం కదా, చిన్నగా ఉండి పొట్టిగా ఉన్న వాటి ఉంటాయి. అందులో ఇంకా పొట్టిగా ఉన్న ఆవులు వచ్చాయి, దాన్ని పొంగనూరు ఆవులు అంటారు. చూడండి ఒకసారి, పొంగనూరు ఆవులు అని పిలుస్తారు. ఇలా ఆవులలో రకాలు ఉంటాయి. అట్లే మనకి ఒక ఆవుని కనుక పెంచితే మనకి ఏమొస్తుంది? పేడ, దాంతోపాటుగా మూత్రం, దాంతోపాటుగా మనకు పనికొచ్చేది ఎంత? ఏమిస్తుంది? పాలు ఇస్తుంది. నువ్వు ఒక 25 కేజీల గడ్డి వేస్తే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? 3, 2 అంతే. మామూలుగా ఆవిచ్చే కెపాసిటీ దేశవాళీ ఆవిచ్చేది ఎంత? 2, 3 అంతే. కానీ జెర్సీ ఆవులు ఉంటాయి, అవి బకెట్లు ఇస్తాయి పాలు. పాపం వాటిని ఆవులని పిలవరు, అవి పాలిచ్చే ఉత్పాదక యంత్రాలుగా పిలుస్తారు జెర్సీ ఆవులని, గౌడు గేదెలని. దేశవాళీ గేదె ఎప్పుడైనా చూడండి, మన దేశవాళీ గేదె 4 లీటర్ల కన్నా ఎక్కువ పాలు ఇవ్వదు. ఓకే, పొద్దున 3 ఇస్తే సాయంత్రం 2 ఇస్తుంది మ్యాక్సిమం. ఎందుకు మనకెట్లా తెలుసు అంటే దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే మన వ్యవసాయ కుటుంబం కాబట్టి. అంటే ప్రతి దాంట్లో ఒక ఇన్పుట్ ఇస్తే నీకు ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. అంటే థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, ఒక ఆవుని సింబాలిక్గా తీసుకొని చదవడమే. ఆవుకి ఒంటి మీద ఏమైనా దురద లాంటివి వేస్తే ఏం చేస్తాం? ఆవు యొక్క వీపును కడుగుతాం. అంటే అలా అందులో వాటర్ కూడా ఉపయోగమే, గడ్డి ఉపయోగమే. ఇలా రకరకాల అంశాల కోసం మనం ఏం చేస్తాం? ఆ ఆవుని మనం పెంచి పోషిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కనిపించేది ఏంటి? ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్. ఇవి బేసికల్ క్వశ్చన్స్ వేస్తాను, ఫస్ట్ వినండి. సార్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి సార్ అంటే, థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు చేస్తారు. నువ్వు బొగ్గేపో అంటాం కదా మనం అప్పుడప్పుడు. బొగ్గుని ఏం చేస్తారు? మండిస్తారు. బొగ్గుని మండించడం ద్వారా మనకి ఏం ఉత్పత్తి అవుతుంది? విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. అది ఏ స్టేజ్లలో ఉపయోగపడుతుంది? బొగ్గు అనేది సాధారణంగా ఏ రకమైన ఎనర్జీ అంటే, ఇట్ ఈస్ ఏ కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ అంటే ఏంటి? రసాయన శక్తి. ఈ రసాయన శక్తి నుండి మనం ఏం పొందుతాము? దాన్ని మండిస్తాం. మండించడం ద్వారా మనకి ఏమొస్తుందండి అంటే, ఒక హీట్ ఎనర్జీ అనేది వస్తుంది. ఏమొస్తుందండి? ఒక హీట్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఈ హీట్ ఎనర్జీని మనము దాన్ని ఉత్తగానే వాడుకోం కదా, దాన్ని వాడడం ద్వారా మనకి స్టీమ్ ఎనర్జీ అనేది పుడుతుంది. ఏం పుడుతుంది మిత్రమా? స్టీమ్ ఎనర్జీ అనేది పుడుతుంది. ఈ స్టీమ్ ఎనర్జీ అనేది మనకి ఏం పనిచేయదు కదా. రైస్ మీద మనకు ఏమవుతుంది? మూత ఇట్లా టొక్కుంటూ ఎసరేస్తే ఏమవుతుంది? పైకి కొడుతూ ఉంటుంది, దానికి కొంత బలం బాగుంటుంది స్టీమ్కి. పసుపు ఉడకబెట్టేటప్పుడు చూడండి, గింతంత స్టీమ్ వచ్చి తాకితేనే నీకు చర్మం తిత్తులేసిపోతుంది. గమనించండి, స్టీమ్ ఇంజన్స్ ఉంటాయి కదా పసుపు ఉడకబెట్టేటప్పుడు. అంటే స్టీమ్ ఎనర్జీ. దీన్ని ఏ విధంగా మారుస్తాము? మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం. ఏ ఎనర్జీనా? మెకానికల్ ఎనర్జీగా మారుస్తాం. ఈ మెకానికల్ ఎనర్జీని అవుట్ రైట్గా రొటేట్ చేస్తాం. మెకానికల్ ఎనర్జీని ఏం చేస్తాం? అవుట్ రైట్గా రొటేట్ చేయడం జరుగుతుంది. అంటే మెకానికల్ ఎనర్జీ తిప్పడం వల్ల మనకి ఏం పుడుతుంది అంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీ పుడుతుంది. ఏం పుడుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది పుడుతుంది. బాగా వినాలి ఇక్కడ. అంటే ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో ఇక్కడ ఇవన్నీ వస్తాయి. చాపా ఎందుకు ఎండలేదంటే, గడ్డివాం అడ్డం వచ్చింది. గడ్డివాం ఎందుకు అడ్డం వచ్చిందంటే, ఆవు మేత మేలే. ఆవు ఎందుకు మేత మేలేదంటే, ఓనర్ పాలు వినలేదంటే ఏమైంది ఇక్కడ? ఆ ఓనర్కి సరిగ్గా లేడు, దవాఖానలో పడ్డాడు. ఏదో ఒక రీజన్స్. అంటే ఒక దాని మీద ఒకటి ఉంటుంది. చదివావనుకో ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఏమవుతుంది? లైఫ్ బాగుంటుందంటే ఏదో బ్రహ్మాండంగా ఉంటుందని కాదు. వెట్టి చాకిరే నువ్వు చేసే ఉద్యోగం. ఎవరు చేసే ఉద్యోగమే ఏంటిది? వెట్టి చాకిరే. మీకు ఏదో కోట్లు వస్తాయా ఉద్యోగం చేస్తే? మీ జీవితకాలంలో ఒక 10 కోట్లు సంపాదిస్తారా చెప్పండి వాళ్ళు. అది అటు ఇటు పిచ్చోళ్ళు లెక్క రాజకీయ నాయకునికి తిరిగితే వాడు 100 కోట్లు సంపాదిస్తాడు. ఓ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీ చుట్టూ తిరిగితే ఏం చేస్తాడు? వాడు 100 కోట్లు సంపాదిస్తాడు. మనం తిరిగే బుద్ధి కాదు, నిజాయితీగా బతకాలనుకుంటాం మనం. అవునా కదా? అంటే ఇక్కడ చూడండి, కాన్సెప్ట్ ఈజ్ బిల్డప్.
అంటే మీ జీవితకాలంలో ఉద్యోగం వస్తే మీరు బాగుంటారు. మీరు బాగుంటే మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. మీరు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా మనలో జీన్స్ ఉంటాయి కదా, అమ్మ జీన్స్ నాన్న జీన్స్ రెండు కలిస్తే మిక్స్డ్ జీన్స్ అవుతాయి. ఆ మిక్స్డ్ జీన్స్ వల్ల ఏమవుతుందంటే వాడు అయితేనా తుర్రంకాన్ అవుతాడు, లేకుంటే తుర్రేబాజుగాన్ అవుతాడు. అవునాగా దాని నుంచి మళ్ళీ ఏమవుతుంది, ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే వాడి జీవితం బాగుంటుంది. వాడు లంగో దొంగో కనుక సింగరేణి ఎంప్లాయీలో పిల్లలు అట్లా ఉన్నట్టుగా ఉంటే ఆ ఉన్న పరిస్థితి కూడా ఉన్నది పోతుంది. అర్థమైంది? ఇక్కడ ఒక ప్రక్రియని బట్టి ఇంకొక ప్రక్రియ ఉంటుంది. జ్వరం వచ్చింది, శాత కాదు, అవునా కాదా? తిండి తినబుద్ధి కాదు, అవునా? అంటే ఇక్కడ ఒక దాని మీద ఒకటి ఆధారపడినప్పుడు చదివితే ఉద్యోగం వస్తుందా, చదవకపోతే ఉద్యోగం వస్తుందా అనే విషయాన్ని గ్రహించుకోలేని స్థితిలోకి వెళ్ళి, చదివితేనే ఉద్యోగం వచ్చుడు ఈ రోజుల్లో కష్టం అంటే చదవకుండా నేను నోటిఫికేషన్ రావాలి అంటే ఎంత కష్టం చెప్పండి. మీరు ఎంత నేర్చుకున్నా అది కొత్తగానే అనిపిస్తుందా లేదా? మరి ఇప్పుడిప్పుడు పుస్తకం పట్టేసిన వాడికి ఇంకేమనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, ఇలా ఇంకా ఎన్నో కొత్త విషయాలు మీ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంశం. కెమికల్ ఎనర్జీకి ఇక్కడ ఎవరుంటారు? బొగ్గు ఉంటుంది. బొగ్గుని ఏమంటాం మనం? కోల్, అంతే కదా, కోల్ అంటాం. హీట్ ఎనర్జీకి ఎవరుంటారు? ఇక్కడ ఎవరుంటారు హీట్ ఎనర్జీకి? ఫర్నెస్. ఏంటండి? ఫర్నెస్ బాక్స్ లేదా ఫర్నెస్ ఛాంబర్ ఉంటుంది. ఫర్నెస్ ఛాంబర్ ఉంటుంది, మండుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది అక్కడ. అంటే ఇక్కడ దీని నుంచి ఎవరు వస్తారు? బాయిలర్. ఎవరు వస్తారండి? బాయిలర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ బాయిలర్ విషయానికి వస్తే బాయిలర్ వస్తుంది. బాయిలర్ నుంచి ఎవరు వస్తారు? ఇక్కడ టర్బైన్. ఎవరు వస్తారండి? టర్బైన్ వస్తారు. టర్బైన్ నుంచి ఎవరు వస్తారు? ఆల్టర్నేటర్. అంటే మీకు ఇచ్చేటువంటి దాంట్లో ఏ రకమైన ఆల్టర్నేటర్ని వాడుతారు అని అంటాడు. నాన్ సేలియంట్ పోల్ టైపు ఆల్టర్నేటర్స్ని వాడతారు. నాన్ సేలియంట్ పోల్ సిస్టంలో నీకు నెంబర్ ఆఫ్ పోల్స్ విషయానికి వస్తే 2 పోల్ సిస్టమ్ ఉంటుంది. ఈచ్ పోల్ యొక్క డయామీటర్ పరంగా మనం చూస్తే దాని యొక్క ఆర్పిఎం ఎంత ఉంటుంది? 3000 ఆర్పిఎం ఉంటుంది. ఎంత ఉంటుంది? 3000 ఆర్పిఎం ఉంటుంది. 3000 ఆర్పిఎంలో ఆల్టర్నేటర్ యొక్క 2 భాగాలు ఉంటాయి కదా, స్టేటర్ అండ్ రోటర్. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది, దాన్నే ఏమంటాం? ఎయిర్ గ్యాప్ అంటాం. ఈ ఎయిర్ గ్యాప్ అనేది ఎలా కనిపిస్తుంది? యూనిఫామ్గా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? యూనిఫామ్గా కనిపిస్తుంది. యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల వీటి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటాం? టర్బో ఆల్టర్నేటర్స్ అంటాం. ఏమంటామండి? టర్బో ఆల్టర్నేటర్స్గా పిలుస్తారు. దేన్ని? ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేసే వాటిని. ఓకే, ఏంటిని? ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క ఆల్టర్నేటర్ యొక్క అదే బండికి కదా ఎక్సలేటర్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఉన్నట్టుగా ఇక్కడ ఎగ్జైటర్ అనే భాగం ఉంటుంది. ఇక్కడ ఎగ్జైటర్, ఆల్టర్నేటర్ పక్కన ఎవరుంటారు? ఎగ్జైటర్. జస్ట్ రఫ్గా చెప్తున్నాను, ఫస్ట్ వినండి. ఎగ్జైటర్ అనే భాగం ఉంటుంది. ఇది ఒక విషయం. రెండవది ఇదేంటి? మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఎవరి వల్ల వస్తుంది? టర్బైన్. టర్బైన్ మనం ఏమంటామంటే కాంబినేషన్ టర్బైన్ ఉపయోగిస్తాం. ఏం టర్బైన్ ఉపయోగిస్తాం? కాంబినేషన్ టర్బైన్ ఉపయోగిస్తాం. కాంబినేషన్ టర్బైన్ అంటే ఏంటి? ఇక్కడ కాంబినేషన్ టర్బైన్ అంటే 2 రకాల టర్బైన్లు వాడతాం. ఏంటది? ఒకటి ఇంపల్స్ టర్బైన్ ఉపయోగిస్తారు. రెండోది ఇంకేం టర్బైన్ ఉపయోగిస్తారు? రియాక్షన్ టర్బైన్. ఉన్నే 2, ఒకటి ఇంపల్స్, రెండవది రియాక్షన్. ఈ రెండింటి కాంబినేషన్లో వాడతాం కాబట్టి దీన్ని ఏమంటాం? కాంబినేషన్ టర్బైన్గా పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కాంబినేషన్ టర్బైన్గా పిలుస్తాం. ఈ కాంబినేషన్ టర్బైన్లో మనకు రకాలు ఉంటాయి. మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇంపల్స్ టర్బైన్ టైన్ని హై ప్రెషర్ టర్బైన్గా పిలుస్తారు. రియాక్షన్ టర్బైన్ టైన్ని ఇంటర్మీడియట్ ప్రెషర్ టర్బైన్గా పిలుస్తారు. దాంతో పాటుగా ఇంకా ఫైనల్గా ఉండేటువంటి టర్బైన్ టైన్ని లో ప్రెషర్ టర్బైన్ ఉపయోగిస్తారు. అంటే మొత్తము ఇలా పొడుగ్గా ఉంటుంది టర్బైన్. మీరు చూడండి ఒకసారి, టర్బైన్ ఎలా ఉంటుంది? ఇలా పొడుగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరు? హై ప్రెషర్. అంటే ఇక్కడ మనకు కనిపించేటువంటి ఈ టర్బైన్ అనేది ఇక్కడ హెచ్పిటి అంటే ఏంటి? హై ప్రెషర్ టర్బైన్.
ఈ హై ప్రెషర్ టర్బైన్ మీదకి నువ్వు ప్రెషర్ని అప్లై చేశాక దీని నుంచి మళ్ళీ ఇంకొక టర్బైన్ మీదకి పోతుంది. అలా ఉంటే దీన్ని ఏమంటాం? ఐపీటీ అంటాం. ఐపీటీ మీన్స్ ఇంటర్మీడియట్ అనండి, ఇంటర్మీడియట్ ప్రెషర్ టర్బైన్గా పిలుస్తారు. దీని నుంచి మనం ఒకసారి చూసామనుకోండి, దీని నుంచి మనం చూసామండి, దీని నుంచి వచ్చే ప్రెషర్ మళ్ళీ ఏడికి వస్తుంది? ఇక్కడికి లో ప్రెషర్కి వస్తుంది. ఏ ప్రెషర్ వస్తుంది? లో ప్రెషర్ టర్బైన్ మీదకి వస్తుంది. ఇలా అన్నింటినీ ఇలా ఏకంగా కాంబినేషన్లో వాడాం కాబట్టి దీన్ని ఏమంటాం? కాంబినేషన్ టర్బైన్. అంటే హై ప్రెషర్ టర్బైన్ టైంలో మనకి ముఖ్యంగా ఉపయోగపడే దాన్ని ఏమంటామంటే ఇంపల్స్ అని. ఈ యొక్క ఇంటర్మీడియట్ అండ్ లో ప్రెషర్లో దేని వాడతారు? రియాక్షన్ టర్బైన్ వాడతారు. ఫస్ట్ వినండి, అట్లా బేసిక్స్ వినండి. రైట్, ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మెకానికల్ ఎనర్జీ. ఎవరిది బాధ్యత? టర్బైన్. టర్బైన్లో ఏం వాడతాం? కాంబినేషన్ టర్బైన్ వాడతాం. కాంబినేషన్ టర్బైన్లో కాంబినేషన్ అంటే ఏంటిది? ఏ రెండింటి కాంబినేషను? ఇంపల్స్ అండ్ రియాక్షన్ టర్బైన్. జస్ట్ ఇది రఫ్గా చెప్తున్నాను, ముందుకు వెళ్ళాక మళ్ళీ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. రెండో విషయం రండి, ఇది బాయిలర్. ఏంటది? బాయిలర్ విషయానికి వస్తే బాయిలర్లో రెండు రకాల అంశాలు ఉంటాయి. ఈ టర్బైన్ తిరగాలంటే ఎవడు రావాలి? స్టీమ్ రావాలి. వాడు వచ్చి దెబ్బ కొడితే ఒకసారి గీన తిరుగుతూ ఉంటుంది, అంటే ప్రైమ్ మూవర్గా తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ స్టీమ్ ఎనర్జీ దేనిలో పుట్టింది? ఇక్కడ బాయిలర్లో. అంటే బాయిలర్లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అంటారు. మళ్ళీ నేను అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. చెప్తారా చెప్పరా? బాయిలర్స్ అంటారు. రెండవది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటారు. వాటర్ ట్యూబ్ బాయిలర్స్. అరే ఏం సార్ ఇది కొత్తగా ఉన్నదని అంటే, ట్యూబ్ ఉండగా సైకిల్ ట్యూబ్ లాగా ఉన్న ట్యూబ్లో వాటర్ పోతే వాటర్ ట్యూబ్, ఫైర్ పోతే ఫైర్ ట్యూబ్. అంటే ఇలా బాయిలర్ అనేది ఇలా స్పరికల్గా ఇలా ఈ విధంగా ఒక పాము కదా ఎట్లుంటుందో అట్లా మన లోపల పేగులు ఎట్లుంటాయి అట్లుంటాయి. ఇప్పుడు దీనిలో చూడండి ఒకసారి, దీంట్లో నుంచి ఫైర్ పోయి దీనికి బయట వాటర్ కనుక ఉంటే దీన్ని ఏమంటాం మనం? ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటాం. అలా కాకుండా ఇలా ఉన్నటువంటి ఈ ట్యూబ్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇందులో వాటర్ పోయి బయట ఏం పోవాలి? ఇప్పుడు ఫైర్ వస్తే దీన్ని ఏమంటాం? ఫైర్ ట్యూబ్ బాయిలర్ అంటాం, వాటర్ ట్యూబ్ బాయిలర్లు అంటాం. అంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఉంటాయి, వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఉంటాయి. దేనికి ప్రెషర్ ఎక్కువ అంటే వాటర్ ట్యూబ్ బాయిలర్కి ఎక్కువ. అంటే బాయిలర్లో వాడు లో ప్రెషర్ కావాలనుకున్నావు, మనం అడుగుతాం, మనం షాప్కి వెళ్ళగానే నీకు ఎంత టీవీ కావాలి అంటాడు. 1,00,000 రూపాయల టీవా, 1,00,000 రూపాయల లోపా అంటాడు. 1,00,000 రూపాయల లోపు అన్నాం అనుకో, అవన్నీ చూపిస్తాడు. అంటే లో ప్రెషర్ కావాలంటే ఎవరు వాడాలి? ఫైర్ ట్యూబ్ వాడాలి. హై ప్రెషర్ కోసం ఎవరిని వాడాలి? బాయిలర్ని వాడాలి. ఈ బాయిలర్లో సుమారుగా ఎంత పవర్ వస్తుంది? ఎంత డిగ్రీ సెల్సియస్ వస్తుంది తెలుసా? 300 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వస్తుంది. మండితే 300 డిగ్రీస్. వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత? నీటి ఆవిరిగా ఏ ఉష్ణోగ్రత వద్ద మారుతుంది? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. అవునా కదా? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీటి ఆవిరిగా మారుతుందంటే నువ్వు ఏమి ఇచ్చినావు? ఇక్కడ 300 ఇచ్చినావు, 3 రెట్లు ఎక్కువ ఇచ్చినావు. ఇక నీటి ఆవిరిగా మారి గలగలగలగల అలజడి చేస్తా ఉంటుంది. ఇక ఏం చేస్తా ఉంటుంది? ఇక దానివల్ల కాదు, ఇక కాసేపు కరెంటు పోతే మీకు ఎంత ఉక్కపోత వస్తుందో అది ప్రెషర్కి ఆ లోపల 100 డిగ్రీస్ ఇస్తేనే అది బయటికి పోతా అని చూస్తుంది. అటువంటి 300 డిగ్రీస్ టెంపరేచర్లో వస్తుంది స్టీమ్. ఆడికోవాలన్నా పోయి ఏం చేస్తానో చెవు పెడితే నీకు మొత్తం మనిషి ఎగిరిపోతాడు. అంటే అంత ప్రెషర్ అనేది అంత డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద కల్పించడానికి ఇచ్చాం. కాబట్టి 70 నుండి 160 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెషర్ ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ అని ఎందుకన్నాను అంటే, ఒక సెంటీమీటర్ ఎంత ఉంటుందో ఇంత ఉంటుంది కదా. ఓ సెంటీమీటర్ వెడల్పు, సెంటీమీటర్ పొడవులో 70 నుంచి 160 kgలు మోసేంత బలం ఉంటుంది అక్కడ గిందులో. ఇప్పుడు సెంటీమీటర్ స్కేల్ తెలుసుగా మీకు? సెంటీమీటర్ స్కేల్లో 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పులో ఎంత నీళ్ళు నిలబెట్టచ్చు? దీంట్లో 70 నుంచి 160 kgల బరువు నిలబెట్టచ్చు. అంటే కింటన్నర బరువును కూడా అది ఏం చేస్తుంది? మోసే కెపాసిటీని కలిగి ఉంటుంది. అందుకే ఈ ప్రెషర్, ఈ టెంపరేచర్ ఇంపార్టెంట్. ఏం బాయిలర్ ఇది? ఫైర్ ట్యూబ్ అండ్
వాటర్ ట్యూబ్ బాయిలర్. ఈ బాయిలర్ని ఒకసారి వాడిన తర్వాత తిరిగి వాడడానికి వీలు లేదు. లేలే మీ వాడు సైకిల్ దొక్కిండు కదా, మావానికి మళ్ళీ సైకిల్ దొక్కుతారంటే అది సైకిల్ ముచ్చట. ఇటువంటి బాయిలర్లు ఒకసారి వాడిన తర్వాత మరొకసారి వాడడానికి అవసరం లేదు కాబట్టి దాన్ని బెన్సన్ బాయిలర్ అంటారు. ఏ బాయిలర్ అది? బెన్సన్ బాయిలర్. వాటర్ ట్యూబ్ బాయిలర్లో ఎఫెక్టివ్ బాయిలర్ ఏంటిది? బెన్సన్ బాయిలర్. ఏ బాయిలర్ అది? బెన్సన్ బాయిలర్. సరే, దాని గురించి మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇదేంటి? హీట్ ఎనర్జీ. ఏంటిది ఇది? హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీలో నీకు ఏం కనిపిస్తూ ఉంటుంది? ఫర్నెస్ ఛాంబర్, బొగ్గు. ఏం కావాలి? బొగ్గు. అంటే బొగ్గుని ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఛాంబర్లో మండించాలి. బొగ్గును మండించాలంటే బొగ్గును తేవాలి కదా, తేవాలా లేదా? ఈ బొగ్గును తేవాలి కాబట్టి రెండే రెండు అంశాలు. ఫస్ట్ బొగ్గును ఏం చేయాలి? అన్లోడింగ్ చేయాలి. ఏం చేయాలి? అన్లోడింగ్ చేయాలి. అన్లోడింగ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్లో ఏం చేయాలి? ఫస్ట్ సెడిమెంటేషన్ చేయాలి. సెడిమెంటేషన్ అనండి ఒకసారి. సెడిమెంటేషన్ అంటే ఏంటిది? దాన్ని నిలకడగా ఉంచాలి. మనం రైస్ మిల్ కాడికి పోతే ఇట్లా జల్లడ పడుతూ ఉంటుంది చూసిలా, నూకలు బియ్యం తౌడు ఏరుకోవాలి అని చెప్తా ఉంటుంది. అది అంటే ఇక్కడ సెడిమెంటేషన్ వేరుపరుస్తూ ఉంటుంది. అది వేరుపరిచిన తర్వాత దాని నుంచి మళ్ళీ ఏం చేయాలి? క్రష్ చేయాలి. క్రష్డ్ గట్టిగా పొడి చేయాలి. మనం కదా అప్పట్లో అదే పళ్ళ పౌడర్ లేకపోతే ఇటుక పొడి పెట్టి తోమలే, గుర్తున్నాయి మీకు విషయాలు. అంటే క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని మెల్ట్ చేయాలి. ఏం చేయాలి? మెల్టింగ్ చేయాలి. మెల్టింగ్ అంటే ఏంటిది? కొంత వేడి చేయాలి. ఏం చేయాలి? వేడి చేయాలి. అంటే సెడిమెంటేషన్, క్రష్డ్, తర్వాత ఏం చేయాలి? మెల్టింగ్ చేయాలి. వేడి ఎందుకు చేయాలి సార్ అంటే మెల్ట్ చేయడం ద్వారా కొన్ని కెమికల్స్ ఏమవుతాయి? ఎవాపరేట్ అయిపోతాయి. దాంతోపాటుగా ఇంకేం అడుగుతున్నాడు? ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏందన్నట్టు ఇక్కడ బొగ్గుని మనం పొడి చేసిన తర్వాత వచ్చేటువంటి అంశాలను ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత దాన్ని బాల్ రోలింగ్ మిల్స్లోకి పంపాలి. ఏ మిల్స్? బాల్ రోలింగ్ మిల్స్లోకి పంపాలి. లేదా వాటిని బ్లో మిల్స్ అంటారు. ఏమంటారు మిత్రమా? బ్లో మిల్స్ అంటారు. ఆ బ్లో మిల్స్లోకి పంపాలి. అప్పుడు పొడి అయింది బొగ్గంతా. దాన్ని పల్వరైజేషన్ అంటారు. ఏమంటారు? ఆ పల్వరైజేషన్ తర్వాత మండించిన తర్వాత హీటు దీని మీదకి పోయిన తర్వాత వచ్చిన తర్వాత హీట్ పోయిన తర్వాత ఏం మిగులుతుంది? బూడిదే కదా. ఆ బూడిదని మనం ఏం చేయాలి అంటే హ్యాండ్లింగ్ చేయాలి. ఏం చేయాలి? హ్యాండ్లింగ్ చేయాలి. దాన్నే హ్యాష్ హ్యాండ్లింగ్ అంటారు. ఏమంటారు? హ్యాష్ హ్యాండ్లింగ్ అంటారు. ఈ హ్యాష్ హ్యాండ్లింగ్లో రెండు రకాలు ఉంటాయి. అంటే ఒకటి ఆ హ్యాష్ అంటాం, దీన్నే ఫ్లై యాష్ అని పిలుస్తాం. ఏ యాష్ అంటాం? ఫ్లై యాష్ అంటాం. రెండో దాన్ని ఏమంటాం? ఫ్లూ గ్యాస్ అంటాం. ఏమంటాం? ఫ్లూ గ్యాస్. అంటే ఈ యాష్లో రెండు ఉంటాయి. ఒకటి హై డెన్సిటీ ఉన్నది ఉంటుంది, రెండవది ఫ్లై అంటే ఏంది? నువ్వు కదా అదేందో అంటారు చూసావా, మనం ఇప్పుడు కంకి పడుతూ ఉంటే కంకిలో నుంచి డస్ట్ రాదు, అలా ఫ్లై అంటే ఎగిరేటువంటి దుమ్ము రేణువులు ఉంటాయి. కొన్ని హై డెన్సిటీ ఉంటాయి. దీన్ని మనం యాష్గా పిలుస్తాం. ఈ యాష్ని హ్యాండ్లింగ్ చేయాలంటే దీన్ని హై డెన్సిటీ యాష్ అని కూడా పిలుస్తారు, లేదా అత్యధిక పరిమాణంలో ఉన్న యాష్గా పిలుస్తారు. దీన్ని ఏ విధంగా చేస్తారు? ఒకటి మెకానికల్ సిస్టమ్, రెండవది ఏంటిది? స్టీమ్ సిస్టమ్, మూడవది ఏది? ఫినామినెంట్ సిస్టమ్, నాలుగవది ఏంటిది? హైడ్రాలిక్ సిస్టమ్. అంటే ఇదంతా చేసి ఇక్కడ కరెంటును ఉత్పత్తి చేసి మనం ఆ కరెంటుతోని మనం ఏం చేయాలి? వాడుకుంటే అదే పవర్ అవుతుంది. ఏ పవర్ ఇది? ఏం పవర్ ఇది? థర్మల్ పవర్. జస్ట్ ఇదే అనుకుంటున్నారా? జస్ట్ రఫ్గా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ డిస్కషన్లో మీకు ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ మీరు ఇది రాయండి సింపుల్గా, ప్రతి ఒక్కరు రాయాలి. తర్వాత ఫోటో తీసుకోవాలి. ఇప్పుడు నీకు ఇళ్ళ నుంచి బిట్లు ఎక్కువ వస్తాయి. రైట్ ఆన్. కింద 4 పాయింట్లు రాయండి. థర్మల్ పవర్ స్టేషన్స్లో ఎనర్జీ ప్రొడక్షన్ మెయిన్లీ ప్రధానముగా డిపెండ్స్ అపాన్ కోల్.
బొగ్గును బట్టి ఉంటుంది. ఇన్ అవర్ ఇండియా, మన దేశంలో బిట్యూమినస్ కోల్ని ఉపయోగిస్తున్నారు. బ్రాకెట్లో సెకండ్ గ్రేడ్ కోల్. థర్మల్ పవర్ సైకిల్ ఏ సైకిల్? రాన్కైన్ సైకిల్. హోల్ థర్మల్ పవర్ కెపాసిటీ రాన్కైన్ సైకిల్. హోల్ థర్మల్ పవర్ కెపాసిటీ, మొత్తం థర్మల్ పవర్ యొక్క సామర్థ్యము దేన్ని బట్టి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ బాయిలర్ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. దీనిలో నాన్ సేలియంట్ పోల్ టైప్ రోటర్ని ఉపయోగిస్తారు. ఎయిర్ గ్యాప్ ఎలా ఉంటుంది? యూనిఫామ్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. నాన్ సేలియంట్ పోల్ టైప్ రోటర్ ఆర్పిఎం ఎంత? 3000 ఆర్పిఎం. నాట్ నెసరీ ఫర్ డాంపర్ వైండింగ్ తప్పనిసరి అవసరం లేదు. నాట్ నెసరీ ఫర్ డాంపర్ వైండింగ్.